హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్తుశిల్పి డిజైనర్స్. ఈ వీడియోలో ఈరోజు నేను మీకు ప్లాజో కుట్టడం చూపిస్తున్నాను. పలాజో అంటారు కదా, ఇది నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని 2 పీసెస్గా కట్ చేశాను. ఎందుకు కట్ చేశానో చెప్పుకోండి మీకు కనుక ఐడియా ఉంటే, లేదంటే నేను లాస్ట్లో చెప్తాను. 2 మీటర్స్ క్లాత్ అనమాట. ఇది 1+1 2 మీటర్స్ ఉన్నాయన్నమాట. 2 పీసెస్ ఉన్నాయి. ఇది నేను కొంచెం క్లాత్ వదిలేసి ఇటువైపు ఓపెన్ ఉంది. ఇటువైపు నేను ఏం చేశానంటే 16.5 ఇంచెస్ ఈ విడ్త్ తీసుకున్నాను. నేను ఫుల్ లెంత్ మన సైజుని బట్టి తీసుకోవచ్చు. ఇది 36 ఉంది. నేను యాస్టిస్ 36 తీసేసుకున్నాను లెంత్. ఇక్కడ ఈ గ్యాప్ ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ నేను సీట్ డ్రా చేస్తాను నేను. ఓకే, సీట్ ఫార్ములా వేయట్లేదు, నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. సో డీప్నెస్ వచ్చేసి నేను సీట్కి 12 తీసుకుంటున్నాను. 12 డీప్నెస్ తీసుకుంటున్నాను. 2.5 వచ్చేసి విడ్త్. ఓకే, ఇక్కడ కూడా 2.5 విడ్త్. ఈ స్ట్రైట్ లైన్ సల్వార్లో మనం ఏం చేస్తామంటే కింద నారో చేసేస్తాం కదా. ఇది 8 to 9 ఇంచెస్ తీసుకుంటాం. ఇక్కడ నుండి ఇక్కడికి 8 to 9 ఇంచెస్ తీసుకొని దీన్ని ఇట్లా కట్ చేస్తాం. ఇదేంటంటే మనకు లూజ్ ప్యాంట్ పలాజో రివర్స్లో వస్తుంది అనమాట. ఇక్కడ నారో వస్తుంది. ఇది యాజ్ టీస్గానే ఉంటుంది. బాటమ్ వైడ్ వస్తుంది. సో నేను ఇక్కడ కర్వ్ ఇచ్చి ఈ నారో నుండి ఇటువైపు వైడ్గా లాస్ట్ వరకు ఇలా వైడ్గా తీసేసుకున్నాను నేను. ఇది కట్ చేసేస్తాను నేను. కంప్లీట్గా ఇట్లా వస్తుంది. కింద బెల్ బాటమ్ లాగా ఫ్రీ సైజ్ వస్తుంది. ఇది పైకి వచ్చేసి కొంచెం ఇక్కడ నారో అవుతుంది. ఈ పైన మనం వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ ఇచ్చుకోవచ్చు ఇలాగా. ఓకే, లూజ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ నారో కూడా అయిపోతుంది. అది కుచ్చుగా అనిపించకుండా పైన ఒకటి బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పైన మనం 2+2 ఇంకా కుట్టడానికి కాస్త ఎక్స్ట్రా వదిలేసుకొని ఈ సైడ్ది క్లాత్ ఉంది కదా, నేను దీంట్లో నుండి కట్ చేసేస్తాను. నేను బెల్ట్కి ఇట్లా తీసేస్తే సరిపోతుంది మనకు బెల్ట్కి. ఇది బెల్ట్కి వేసేద్దాం. కింద కూడా కావాలంటే మనకి కింద కూడా ఎక్స్ట్రా మనము ఒకవేళ లెంత్ సరిపోలేని వాళ్ళైతే కింద దీనికి ఎక్స్ట్రా క్లాత్ వేసి లోపలికి మడిచేయచ్చు. ఓకే, వైడ్గా తీసుకోవచ్చు, ఇట్లా చిన్నగా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీన్ని లోపలికి మడిచి కుట్టేస్తాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పైన ఎలాస్టిక్ వేస్తున్నాను నేను. సో ఇవి జాయింట్ చేసేసుకొని ఇది కుట్టేసుకోవటమే. దీన్ని మనం పలాజో ఓకే లూజ్ ప్యాంట్ కుట్టుతున్నాను నేను. ఈ కింద ఒకవేళ మీకు ఈ ఎండింగ్లో కొన్నిసార్లు కిందకు వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఒక 2 ఇంచెస్ పైకి తీసుకొని మార్క్ చేసుకొని దీనికి చిన్న కట్ ఇచ్చేస్తే ఇది కూడా సరిగ్గా కూర్చుంటుంది. లేదంటే మనకి కాళ్ళ దగ్గర కొంచెం ఇలా కింద పడిపోయినట్టు వాలిపోయినట్టు అవుతుందన్నమాట. అందుకని అది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది.